టు అవర్ ఛానల్ ఎవర్గ్రీన్ బ్రాంచ్. ఇవాళ సెషన్లో వచ్చేసి మనం యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో వచ్చేసి మనం టైమ్ అండ్ వర్క్ రిలేషన్ పైన మనం ప్రాబ్లమ్స్ అనేటివి చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, టైమ్ అండ్ వర్క్ పైన ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకి ఏంటి, ఫస్ట్ క్వశ్చన్, ఏ కెన్ ఫినిష్ వర్క్ ఇన్ 12 days, బీ కెన్ ఫినిష్ వర్క్ ఇన్ 16 days, దెన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు వర్క్ ఎంత అని అంటే ఏ వచ్చేసి మనకి 12 daysలో వర్క్ కంప్లీట్ చేస్తాడు, అలాగే బి వచ్చేసి మనకి 16 daysలో వర్క్ కంప్లీట్ చేస్తాడు. సో ఏ ప్లస్ బి టుగెదర్గా మనకు వచ్చేసి ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు అనేది వచ్చేసి మన క్వశ్చన్ అనమాట. ఓకేనా? ఇది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి ఆ ఏబి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క డేస్ని మనం మల్టిప్లై చేస్తాం. సో ఆ మల్టిప్లై చేసిన తర్వాత బి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డేస్ అనేది సమ్ చేస్తాం అనమాట. ఓకేనా? 12 into 16 by 12 plus 16 అంటే వాళ్ళ డేస్ ఎంత, ఏ యొక్క డే ఎంత 12 daysలో కంప్లీట్ చేస్తాడు, బి వచ్చేసి 16 daysలో వర్క్ కంప్లీట్ చేస్తాడు. సో 12 into 16 by 12 plus 16, ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ అడిషన్ చేస్తాం అనమాట. సో వచ్చిన వాల్యూని ఏం చేస్తాం, 192. 12 into 16 ఈక్వల్ టు 192 by 12 plus 16 ఈక్వల్ టు 28. 192 by 28 ఈక్వల్ టు 6.8 అనమాట. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనం ఏ ప్లస్ బి గెట్ టుగెదర్గా ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాళ్ళిద్దరు కంప్లీట్ చేసిన వర్క్ని మనం కంప్లీట్ చేయాలి ఏంటి అని అంటే మనం ఇక్కడ యూజింగ్ ద మల్టిప్లికేషన్ అండ్ అడిషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఏ అనేది 12 daysలో, బి అనేది 16 daysలో వర్క్ కంప్లీట్ చేస్తే టుగెదర్ ఏ ఉంది బి ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేశారు, 6.8 daysలో మనకి వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏ అనేది 10 daysలో వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు, బి అనేది వచ్చేసి 15 daysలో వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు. సో ఏ ప్లస్ బి టుగెదర్ ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు, దట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఈక్వల్ టు 10 into 15 by 10 plus 15. ఓకేనా? టుగెదర్ ఇక్కడ వీళ్ళిద్దరు ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు అని అంటే మనం ఏం చేస్తున్నాం, మల్టిప్లికేషన్ విత్ అడిషన్ చేస్తే మనకు ప్రాబ్లం అనేది ఈజీగా రావడం జరుగుతుంది. సో 10 into 15 ఈక్వల్ టు 150, 10 plus 15 ఈక్వల్ టు 25. సో 150 by 25 ఈక్వల్ టు 6 days. అంటే ఏ ఉన్ని బి ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో మనకి వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది, 6 daysలో మనకి వర్క్ అనేది టోటల్ వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్. సో ఇంతకుముందు ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకి ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చి మనం ఏ ప్లస్ బి ఇద్దరు టుగెదర్గా ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేసారు అనేది చూసినాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి వర్క్ 20 daysలో కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఏ వచ్చేసి 30 daysలో వర్క్ కంప్లీట్ చేస్తే బి అనేది ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఇక్కడ వచ్చేసి మనకి రివర్స్ క్వశ్చన్ అనమాట. ఏ ప్లస్ బి ఇచ్చాడు, అలాగే ఏ ఆర్ బి అనేటువంటి వాల్యూ ఇస్తాడు. సో ఇంకొక రిమైనింగ్ వాల్యూ ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు అనేది చూడాలి. ఓకేనా? ఇక్కడ ఏమన్నా ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత, 20, ఏ వాల్యూ ఎంత, 30 days. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు 20 daysలో వర్క్ కంప్లీట్ చేస్తే ఏ అనేది 30 daysలో కంప్లీట్ చేస్తే బి అనే అతను ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు అని అడిగింది. సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే సేమ్ ప్రాసెస్ అక్కడ వచ్చేసి మనం ఏం చేసినాం, మల్టిప్లికేషన్ బై అడిషన్ చేసాం. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తాం, మల్టిప్లికేషన్ బై సబ్ట్రాక్షన్ చేస్తాం అనమాట. ఓకేనా? మల్టిప్లికేషన్ అంతా 20 into 30 by 30 minus 20. ఎప్పుడైనా కానీ మన లార్జర్ నెంబర్ నుండి స్మాలర్ నెంబర్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఏ ఇంటూ బి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ఇంత 20 into 30 దట్ ఈక్వల్ టు 600 బై 30 minus 20 ఎంత, 10. 600 by 10 దట్ ఈక్వల్ టు 60 days. అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఏ ఉంది బి ఇద్దరు కలిసి 20 daysలో వర్క్ కంప్లీట్ చేస్తే ఏ వచ్చేసి 30 daysలో వర్క్ కంప్లీట్ చేసిండు. దెన్ బి వచ్చేసి ఎన్ని డేస్లో మనకి 60 daysలో వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇలా ఏ ప్లస్ బి ఈక్వల్ టు 10 days, దెన్ బి వాల్యూ ఈక్వల్ టు 5 days, దెన్ ఫైండ్ అవుట్ ద ఏ వాల్యూ. ఇంతకుముందు మనం చూసినట్టయితే ఏంటి, ఏ వాల్యూ ఇచ్చాడు, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ వచ్చేసి రివర్స్ అనమాట. బి వాల్యూ ఇచ్చాడు, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ప్లస్ బి ఎంత, 10, బి వాల్యూ ఎంత, 5. 10 into 5 by 10 minus 5. ఓకేనా? మల్టిప్లికేషన్ బై సబ్ట్రాక్షన్. 10 into 5 ఈక్వల్ టు 50, 10 minus 5 ఈక్వల్ టు 5. 50 by 5 ఈక్వల్ టు 10 days. అంటే ఏ అనేది 10 daysలో వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అనమాట ఇది. మనకి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎంత, 16 daysలో వర్క్ కంప్లీట్ చేశారు. దెన్ ఏ అనే అతను ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేశాడు, 4 daysలో వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. దెన్ బి అనేది ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేశాడు అని అంటే మనకేంటి, multiplication, the both values multiplication by both values subtraction. So 16 into 4
16 ఏంటి a ప్లస్ b వాల్యూ ఇంటూ a వాల్యూ. సో 16 ఇంటూ 4, 16 4 64. దెన్ 16 మైనస్ 4 ఎంత 12. 64/12 ఈక్వల్ టు 5.3 డేస్. అంటే బి అనేది మనకి ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేశాడు, బి అని వచ్చేసి 5.3 డేస్లో మనకి టోటల్ వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఈజీ ప్రాబ్లమ్స్ కోసం, అలాగే ఇలాంటి ఈజీ మెథడ్స్ కోసం, ట్రిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.